హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇందాకే దురంధర్ 2 చూసేసాను అనమాట. సో ప్రసాద్ స్క్రీన్ 4లో చూసాను. ఆ స్క్రీన్ 4 ఏంటంటే పీసెక్స్ బై బార్కో అని కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారు ఇవాళే. సో ఇంతకుముందు పీసెక్స్ ఉంది కదా, సో పీసెక్స్కి ఇంకో ఫార్మాట్ లాగా అనమాట. అది పీసెస్ ఫార్మాటే, ఇంకో స్క్రీన్ అనమాట. కాకపోతే కొంచెం సీటింగ్ తక్కువది అండ్ ఫ్లాట్ రేషియో ఉంటుంది స్క్రీన్ కూడా. సో బాగా అనిపించింది. సౌండ్ అయితే చాలా బాగుంది ఈ స్క్రీన్ 4లో. సో మీరు కూడా ట్రై చేయండి. సో దురంధర్ గురించి వచ్చేస్తే ఆదిత్య హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. అసలు మాటలు లేవండి. ఆ ఫిలిం మేకింగ్ ఏంటి, ఆ రైటింగ్ ఏంటి, ఆ ఎగ్జిక్యూషన్ దేవుడ్డ అసలు గుడ్ పిచ్చగిపోయిందండి అంతే. అసలు మామూలుగా తీయలేదు. అయిపోయింది ఇంకా. దురంధర్ 1 రికార్డ్ మళ్ళీ దురంధర్ 2 రికార్డ్ బ్రేక్ చేసేస్తుంది. సో దురంధర్ 2 రికార్డ్సే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ అన్ని. దురంధర్ 1 బ్రేక్ చేసేస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి రివ్యూ అక్కర్లేదు, ఒపీనియన్ అక్కర్లేదు. అసలు వెళ్ళిపోండి అంతే. ఇంకా టికెట్స్ బుక్ చేసుకొని ఫస్ట్ అంతే వెళ్ళిపోండి. అది నేను చెప్పినా చెప్పకపోయినా అందరు వెళ్తారు ఖచ్చితంగా, బికాస్ అలా ఉంది హైప్ ఈ మూవీకి. సో అదనమాట. సో ఫస్ట్లీ రణ్వీర్ సింగ్ కూడా చాలా మెచ్చుకోవాలండి. అసలు బ్లడ్ పెట్టేశాడు. ఈ రోల్ రణ్వీర్ సింగ్ తప్ప ఎవ్వరు చేయలేరు అన్నట్టు చేశాడు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి రణ్వీర్ సింగ్ కూడా. సో అదనమాట. మూవీ చూసాక అసలు 3 hours 50 minutes ఒక్క చోట బోర్ కొట్టలేదండి. 3 hours 50 minutes థరోగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క చోట కూడా మీకు ల్యాగ్ కానీ స్లో కానీ అనిపించదు. పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అర్జున్ రాంపాల్ కానీ, మన మెయిన్ మాధవన్ గారి రోల్ కూడా చాలా బాగుంటుంది. సో అందరు ఎవరు వాళ్ళు చాలా ఇచ్చి పడేశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది అండి. అండ్ ఎలా అసలు 10 hours ఫుటేజ్ ఎలా షూట్ చేశారని నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య గారు నిజంగా మీరు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఆదిత్య ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా చాలా వినిపిస్తుంది ఫ్యూచర్లో. ఇంకెంత మంచి మూవీస్ వస్తాయో తెలియదు కానీ, సో ఇప్పటికైతే బెస్ట్ మూవీస్ ఇచ్చేసారు ఆయన అయితే ఇండియాకి. సో అదనమాట. అండ్ ఇంకోటి లొకేషన్స్ కూడా చాలా రియలిస్టిక్. అసలు మూవీ కూడా చాలా రియలిస్టిక్ ఉండదండి. ఎక్కడ మీకు అసలు సెట్ వేసినట్టు ఇక్కడ తీసినట్టు ఉండదు. చాలా పాకిస్తాన్లోనే తీసినట్టు ఉంటుంది. అసలు ఆ మనుషులు కూడా నిజంగా పాకిస్తాన్లో ఉన్నట్టే ఉంటారు. సో లొకేషన్ కూడా చాలా రియలిస్టిక్ అనిపించింది నాకైతే. నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో హీరోలనే విఎఫ్ఎక్స్లో చేసేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్లో చేసేస్తున్నారు. అలాంటిది అసలు ఓకే, నో అఫెన్స్, అలా నిజంగా అంటే అలా అనిపించింది. మరి అంత రియలిస్టిక్గా సెట్లు వేసినట్టు కూడా తెలియలేదు. నిజంగా పాకిస్తాన్లో ఉన్నట్టయితే అనిపించింది నాకైతే. సో అదనమాట. అండ్ ఈ మూవీలో ట్విస్ట్లు కూడా పార్ట్ 1తో పోల్చుకుంటే ఈ మూవీలో ట్విస్ట్లు ఉంటాయి చాలా. అది రివీల్ చేయకండి దయచేసి. ఎవరైనా స్పాయిలర్స్ ఇవ్వకండి స్టోరీస్ పెట్టి కానీ, లేదంటే ఇట్లా రివ్యూ ఒపీనియన్స్లో చెప్పేసి ఆడియన్స్ రియాక్షన్ని చంపేయకండి. ఎందుకంటే ట్విస్ట్ బాగుంటాయి, అదే మెయిన్ మూవీస్కి. సో అదనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్కే మీ టికెట్ వర్త్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ కాంప్లిమెంటరీ అంతే. సో ఫస్ట్ హాఫ్కే అయిపోద్ది మీ పని. అంటే లైక్ పని అయిపోదు, అంటే మీ టికెట్ ప్రైస్ వర్త్ అనమాట ఫస్ట్ హాఫ్కే. సో సెకండ్ హాఫ్ ఇస్ కాంప్లిమెంటరీ అది. అండ్ మైనస్ ఒక్కటి వచ్చేసి, అది మైనస్ అనొచ్చో లేదో మరి నా ఒక్కడికి అనిపిస్తుంది ఇది. ఫస్ట్ పార్ట్లో మ్యూజిక్ కంటే సెకండ్ పార్ట్లో కొంచెం తగ్గిందండి మ్యూజిక్. ఫస్ట్ పార్ట్లో చాలా బాగా అనిపిస్తుంది నాకు మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ. ఇందులో ఎందుకో కొంత అంత నోటెడ్ అనిపించలేదు నాకైతే మ్యూజిక్ ప్రకారం. సో కొంచెం అంటే బాగుంది కానీ అంత నోటెడ్ లేదు నాకైతే. సో అదనమాట. సో చూసేయండి, ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఆంది బనకే ఆయా సారీ. సో అదనమాట. సో చూసేయండి. కానీ ఈ మూవీలో డీటెయిలింగ్ కూడా అండి, అది కూడా మెచ్చుకోవాలి. ఎవ్రీ సీన్కి డీటెయిలింగ్, రైటింగ్ అయితే చెప్తున్నా. ఆదిత్య గారు రైటింగ్ అండ్ డీటెయిలింగ్లో ఫస్ట్ క్లాస్ అంతే ఫస్ట్ క్లాస్ ఉంది ఇంకంతే. చాలా డీటెయిలింగ్గా చూపించారండి. ప్రతి సీన్కి ఒక అదేమంటారు వాల్యూ ఉంటుంది, అలా ఉంటుంది. సో ఈ వీకెండ్కి ఎంజాయ్ చేసేయండి. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయి.